చోరీ జరిగింది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు నాగేంద్ర తన బంధువుల ఫంక్షన్కి వెళ్లగా ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఈ రోజు నాగేంద్రకి ఇంటికి చేరుకున్నారు. దొంగతనం జరిగిందని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోని 2 లక్షలకు పైగా నగదు, 7.50 తులాల బంగారంతో పాటు పట్టుచీరలు అపహరించారని పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కూడా తీసినారు. నా పేరు జీ నాగేంద్ర, విశ్వనగర్ బల్జపేట. ఇది మా అన్న కొడుకు బోయిరాల్లో సుంకులమ్మ చేస్తుంటే సోమవారం పొద్దున్నే పోయినాము. అట్లా చూసుకొని మేము అక్కడనే ఉంటే మాకు ఇంటి పక్కల ఫోన్ చేసినారన్న, మీ ఇల్లు చాలా మొదలు పెట్టినారని. దాంట్లో 2,20,000 క్యాష్ ఉందన్న, 5 తులాలు ఒక బంగారు, 23 గ్రాములు ఒక బంగారు ఉందన్న. ఇవాళ ఉదయం మా ఇంటి పక్కల ఫోన్ చేస్తే వచ్చినామన్న. మేము ఇద్దరం 2 జతల కమ్మలు, 2 చైన్లు, 2 దండలు, చీరలు, పట్టు చీరలు అన్నీ విని కేసు పెట్టినారు. వచ్చిన సార్లు వచ్చి చూసుకుపోయినారన్న. మళ్ళీ వస్తామన్నారు, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పంపిస్తాను అని పోయినారు. ఎవరికన్నా అనుమానం ఉందా మీ మీద? మాకు ఎవరికి లేదన్నా. మేము సంవత్సరంన్నర రోజులు రాజమండ్రిలో ఉన్నామన్నా. మొన్ననే వచ్చినాము, అప్పుడు ఏం జరగలే మాకు. నా పేరు జీ నాగేంద్ర అన్న, విశ్వనగర్ బల్జపేట. ఇది మా అన్న కొడుకు బోయిరాల్లో సుంకులమ్మ చేస్తుంటే సోమవారం పొద్దున్నే పోయినాము. అట్లా చూసుకొని మేము అక్కడనే ఉంటే మాకు ఇంటి పక్కల ఫోన్ చేసినారన్న, మీ ఇల్లు చాలా మొదలు పెట్టినారని. దాంట్లో 2,20,000 క్యాష్